తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం మన గురించి హిందీలో ఎలా చెప్పాలి, ఓకే, ఎవరికైనా కూడా మన గురించి హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను నేను అని చెప్పాలనుకున్నప్పుడు మై అంటాం అనమాట. మై అంటే నేను, ఓకే. అలాగే హూ అంటే ఉన్నాను అని అర్థం వస్తుంది, ఓకేనా. చూడండి, నేను ఉన్నాను. మై హిందీ అధ్యాపక్ హూ, నేను హిందీ ట్రైనర్నై ఉన్నాను లేదా టీచర్నై ఉన్నాను. అధ్యాపక్ అంటే ఉపాధ్యాయుడు అని అర్థం వస్తుంది అనమాట. అదే శిక్షక్ అని కూడా చెప్పొచ్చు. శిక్షక్ అంటే ట్రైనర్. నెక్స్ట్, నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. నేను ఉన్నాను. మై హోం. ఈరోజు అంటే ఆజ్ అంటాం అనమాట. ఆజ్ అంటే ఈరోజు. చాలా చాలా అంటే బహుత్, ఓకే. బిజీగా అంటే వ్యస్త్, ఓకే. మై ఆజ్ బహుత్ వ్యస్త్ హోం అంటే నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. నెక్స్ట్, నేను భారతీయుడును. నేను భారతీయుడినై ఉన్నాను. మై నేను, హూ ఉన్నాను. భారతీయ అంటే భారతీయుడు అనమాట. మై భారతీయ హూ అంటే నేను భారతీయుడినై ఉన్నాను. నేను ఉన్నాను. మై హూ నేను ఉన్నాను. సిద్ధంగా అంటే తయార్ అంటాం అనమాట. మై తయార్ హూ అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ అబ్ అనేది అడిషనల్గా యాడ్ చేసాం. అబ్ అంటే ఇప్పుడు అని అర్థం. మై అబ్ తయార్ హూ అంటే నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నేను ఉన్నాను విశాఖపట్నంలో, ఓకే. నేను మై ఉన్నాను హూ, ఓకే. విశాఖపట్నం లో అని చెప్పాలనుకున్నప్పుడు మే అంటాం అనమాట. మే అంటే లో. మై విశాఖపట్నం మే హూ, నేను విశాఖపట్నంలో ఉన్నాను, ఓకే. చూడండి, నెక్స్ట్, నేను ఆరోగ్యంగా ఉన్నాను. మై నేను, హూ ఉన్నాను. ఆరోగ్యంగా అంటే స్వస్థ్ అంటాం అనమాట, ఓకే. స్వస్థ్ అంటే ఆరోగ్యం. మై స్వస్థ్ హూ అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. చెప్పండి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీన్ని హిందీలో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. హిందీలో టైప్ చేసి పోస్ట్ చేయండి. ఇలా మీరు తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ప్రతి వీడియోను దయచేసి లైక్ చేస్తూ ఉండండి. ఇలా లైక్ చేయడం ద్వారా మీరు హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన వీడియోలు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని మరిన్ని వీడియోస్ మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ మీరు వీడియోస్ చూస్తున్నా కూడా దయచేసి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.